హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 2026 లో రాబోయే సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ S26 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. నిన్నే మన ఛానల్లో S26 అల్ట్రా మీద ఒక షార్ట్ కూడా చేశాను. ఈ వీడియోలో S26 అల్ట్రాతో పాటు బేస్ మోడల్స్ S26 అండ్ S26 ప్లస్ గురించి కూడా మాట్లాడుకుందాం. వీటిని ఫిబ్రవరి 25వ తారీఖు అనౌన్స్ చేస్తారు. అప్పుడే మనకి గ్యాలక్సీ అన్పాక్డ్ ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ లో అనౌన్స్ చేస్తారు. ఇండియాకి మేబీ సేల్ కి రావడానికి మార్చ్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ వరకు టైం పట్టచ్చు. మొత్తం మొబైల్స్ అయితే 3 లాంచ్ చేస్తారు. S26, S26 ప్లస్, S26 అల్ట్రా. వీటితో పాటు మళ్ళీ గ్యాలక్సీ వాచెస్ ఇలాంటివి కూడా లాంచ్ చేస్తారు. బట్ మనం ఈ వీడియోలో మాత్రం ఓన్లీ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. బేస్ మోడల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. బేస్ మోడల్స్ రెండు ఉంటాయి, S26, S26 ప్లస్. ఇందులో S26 కొద్దిగా కాంపాక్ట్ గా చిన్న సైజ్ స్క్రీన్ తోటి వస్తుంది. S26 ప్లస్ మాత్రం కొద్దిగా పెద్ద స్క్రీన్ తోటి వస్తుంది. వీటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా స్క్రీన్ సైజ్, బ్యాటరీ మాత్రమే ఉంటుంది. మిగతా స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఫస్ట్ S26 లో 6.3 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ మాత్రమే ఉంటుంది. దీనిలో పిక్సెల్ డెన్సిటీ 409 ppi ఉంటుంది. అదే S26 ప్లస్ లో 6.7 ఇంచ్ క్వాడ్ HD రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. దీని పిక్సెల్ డెన్సిటీ 513 ppi ఉంటుంది. రెండిట్లో సేమ్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ వల్ల M14 AMOLED ప్యానల్ యూస్ చేస్తారు. రెండు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. రెండిట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ S26 లో 4300 mAh బ్యాటరీ, 25 వాట్ వైడ్ ఛార్జింగ్, 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. S26 ప్లస్ లో 4900 mAh బ్యాటరీ, 45 వాట్ వైడ్ ఛార్జింగ్, 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే సైజెస్ లో అండ్ బ్యాటరీ కెపాసిటీలో మాత్రం రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. మిగిలినవన్నీ దాదాపు సేమ్ ఉంటాయి. ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది. రెండిట్లో వెనక అంతా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 యూస్ చేస్తారు. చుట్టూ ఫ్రేమ్ ఈసారి అన్ని మోడల్స్ లో టైటానియం ఫ్రేమ్ నుంచి ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ కి షిఫ్ట్ అవుతున్నారు. S26 అండ్ S26 ప్లస్ లో కూడా ఆర్మర్ అల్యూమినియం 2 ఫ్రేమ్ ఉంటుంది. ప్రాసెసర్ బేస్ మోడల్స్ లో ఇండియాకి ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొని వస్తారు. ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు తెచ్చిన ఎగ్జినోస్ ప్రాసెసర్ అన్నిటిలోకి పవర్ఫుల్ ప్రాసెసర్ అంటున్నారు. మరి చూడాలి రియల్ టైమ్ లో ఎగ్జినోస్ 2600 ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. కెమెరాస్ రెండిట్లో ప్రైమరీ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రెండిట్లో IP రేటింగ్ IP68 రేటింగ్ ఉంటుంది, IP69 ఉండదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండిట్లో అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇవి బేస్ మోడల్ స్పెక్స్ అయితే. ఇక అల్ట్రా మోడల్ S26 అల్ట్రా కి షిఫ్ట్ అయ్యామంటే ఫస్ట్ ఇక్కడ ప్రాసెసర్ మారిపోద్ది. అల్ట్రా మోడల్ లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ దీన్ని మళ్ళీ సామ్సంగ్ వాళ్ళు కూడా కొద్దిగా పర్సనల్ ఆప్టిమైజేషన్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ఫర్ గ్యాలక్సీ అని తీసుకొని వస్తారు. నెక్స్ట్ డిస్ప్లే సైజ్ కూడా పెరుగుతుంది. 6.9 ఇంచ్ డిస్ప్లే. సామ్సంగ్ M14 ప్యానల్ యూస్ చేస్తారు. క్వాడ్ HD రెజల్యూషన్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈసారి డిస్ప్లే కి ప్రైవసీ డిస్ప్లే అనే ఒక ఆప్షన్ తీసుకొని వస్తున్నారు. ఇది నాకు తెలిసి బేస్ మోడల్స్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మోస్ట్లీ బేస్ మోడల్స్ లో కూడా ఈ ప్రైవసీ డిస్ప్లే ఉంటదని అనుకుంటున్నాను. బట్ అల్ట్రా మోడల్ లో మాత్రం కన్ఫర్మ్ గా ప్రైవసీ డిస్ప్లే ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే ప్రైవసీ స్క్రీన్ గార్డ్ అవసరం లేకుండా నార్మల్ గా మనం ప్రైవసీ కోసం మన ఫోన్స్ కి ప్రైవసీ స్క్రీన్ గార్డ్ చేస్తాం. అప్పుడు పక్క నుంచి ఎవరైనా మన ఫోన్ లోకి చూస్తుంటే మన ఫోన్ లో ఏం చూస్తున్నాం వాళ్ళకి కనపడదు. అలా ప్రైవసీ స్క్రీన్ గార్డ్ అవసరం లేకుండానే ఇన్బిల్ట్ ఫోన్ లోనే ప్రైవసీ డిస్ప్లే అనే ఒక ఫీచర్ తీసుకొని వస్తున్నారు. ఇది ఆన్ చేసుకుంటే పక్క నుంచి మన ఫోన్ లోకి ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి మన ఫోన్ లో ఏం చూస్తున్నామో తెలియదు. అండ్ డిస్ప్లే లో కొంత పార్ట్ వరకు కూడా మనం కావాలంటే ప్రైవసీ సెట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఆ నోటిఫికేషన్స్ వరకు మాత్రమే పక్కన వాళ్ళకి కనపడకూడదు. అలా ప్రైవసీ ఏరియాని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి, మంచి ఇన్నోవేషన్ చేశారని చెప్పాలి. మరి చూడాలి లాంచ్ అయిన తర్వాత అసలు దీని వెనకాల ఉన్న యాక్చువల్ టెక్నాలజీ ఏంటో మనకు తెలుస్తుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కొద్దిగా ఇంప్రూవ్ చేస్తారు. అండ్ లాస్ట్ టైం 8-bit డిస్ప్లే యూస్ చేస్తారు, ఈసారి 10-bit డిస్ప్లే యూస్ చేస్తారు. అండ్ అల్ట్రా మోడల్ బిల్డ్ క్వాలిటీ కూడా చేంజ్ అయిపోయింది. టైటానియం నుంచి ఆర్మర్ అల్యూమినియం 2 కి షిఫ్ట్ అవుతారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రొటెక్షన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంటుంది. కెమెరా సేమ్ లాస్ట్ టైం సెటప్ తీసుకుని వస్తున్నారు. పెద్ద చేంజ్ ఏ ఉండదు. ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, థర్డ్ 50 మెగాపిక్సెల్ 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ తీసుకొని వస్తారు. సేమ్ లాస్ట్ టైం యూస్ చేసిన సెన్సర్స్ యూస్ చేస్తున్నారు. సెన్సర్స్ లో ఏం తేడా లేదు. కాకపోతే ప్రైమరీ కెమెరా అండ్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా మాత్రం లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే అపర్చర్ వాల్యూ కొద్దిగా పెంచుతున్నారు. ఈసారి కెమెరా లెన్సెస్ కొద్దిగా వైడ్ ఓపెనింగ్ తోటి వస్తాయి. దీనివల్ల లైట్ ఇంకొద్దిగా ఎక్కువ లోపలికి వెళ్తుంది. ఫోటోస్ కూడా చూడడానికి కొద్దిగా బ్రైట్ గా వస్తాయి. ఫోటోస్ తీస్తున్నప్పుడు నేచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా ఎట్లాంటి చేంజ్ ఉండదు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ మాత్రం పెంచుతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కన్ఫర్మ్ కావచ్చు, కన్ఫర్మ్ కాకపోవచ్చు. 50-50 ఛాన్స్ అని చెప్పాలి. బట్ మాక్సిమం ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ పెంచుతారని అనుకుంటున్నాను. ఇవి ఓవరాల్ ఈ 3 ఫోన్ స్పెక్స్ అయితే ఎలా ఉంటాయి, మరి ప్రైజెస్ ఎంత పెడతారు? లాస్ట్ టైం బేస్ మోడల్ S25 81,000 పెట్టినట్టున్నారు, 80,999. ఈసారి తెలిసిందే కదా మన స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అన్ని పెరిగిపోతున్నాయి. అలా ఒకవేళ బేస్ S26 ప్రైస్ పెరిగినా కానీ 85,000 రూపాయల దాకా వెళ్ళొచ్చు. లేదు వీళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు కాబట్టి ప్రైస్ సేమ్ ఉంచుతారేమో అని ఒక ఫీలింగ్ కూడా ఉంది. బట్ చూద్దాం. లాస్ట్ టైం S25 ప్లస్ 99,000 రూపాయలు పెట్టారు, రూపాయి తక్కువ 1,00,000 రూపాయలు పెట్టారు. ఈసారి మళ్ళీ ఇంకొక 5,000 రూపాయలు పెంచి 1,05,000 రూపాయల దాకా తీసుకెళ్తారో 1,00,000 రూపాయలే పెడతారో నేనేం గెస్ చేయలేకపోతున్నా. బేస్ మోడల్ ప్రైస్ ఎలా అయినా ఉండొచ్చు, లాస్ట్ టైం లాగైనా ఉండొచ్చు, లేదా లాస్ట్ టైం తో కంపేర్ చేసి ఒక 5,000 రూపాయలైనా కానీ పెరగొచ్చు. బట్ అల్ట్రా మోడల్ మాత్రం ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతుంది. లాస్ట్ టైం 1,30,000 రూపాయలు పెట్టారు, ఈసారి ఖచ్చితంగా 1,40,000 రూపాయలు పెడతారు. అల్ట్రా మోడల్ కి మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుంది.
పెరుగుతుంది. బట్ బేస్ మోడల్స్ అయితే మోస్ట్లీ సేమ్ ప్రైస్ ఉండొచ్చు, లేదా లాస్ట్ టైం ప్రైస్ తోటి కంపేర్ చేస్తే ఒక 5,000 రూపాయలు పెంచొచ్చు. మీరేమనుకుంటున్నారు వీడి ప్రైస్ గురించి కింద ఒకసారి నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియో మీద అయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టెక్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే ఛానల్లో ఉండే మిగతా కంటెంట్ కూడా చూసి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి డైలీ ఛానల్ వచ్చే వీడియోస్ ఫాలో అవుతుంటారని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.